బ్యూటిఫుల్ కియారా అడ్వాణి అండ్ అంజలి నటించిన చిత్రం ఇది. సో జాన్ 10th వస్తుంది. దానికంటే ముందు మనం ఇవాళ ఒక గొప్ప వేడుకని చూడబోతున్నాం అనమాట. అభిమానుల అభిమానాన్ని మనం చూడబోతున్నాము. అండ్ ఎస్, ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన గేమ్ చేంజర్ టీమ్కి మనం వెల్కమ్ చేసేద్దాము. సో వారికి సాదరంగా మనం స్వాగతం పలికేద్దాము. సో దిల్ రాజు గారు వారి కుటుంబంతో ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారికి ఈ కార్యక్రమానికి సుస్వాగతం పలుకుతున్నాము. ఎన్నో అత్యద్భుతమైన చిత్రాలు, బ్లాక్ బస్టర్ చిత్రాలు నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, సో పాన్ ఇండియా లెవెల్లో ఆయన అందించారు. ఆయన ప్రొడక్షన్ హౌస్లో వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. సో Dil Raju garu, the fantastic producer, the blockbuster producer, the amazing producer, one of the craziest producer. He loves cinema, we love him anamata. So variki sadaranga swagatam palukutunnamo. So APTA president Madhu garni kuda vedikini join avvalsinదిగా కోరుకుంటున్నాము. After this మన అందరి స్పీచెస్ విందాము. And yes, ఆ తరుణం, ఆ మూమెంట్ రానే వచ్చింది. అత్యంత ఎత్తైన, డెఫినెట్గా ఇందాకే చెప్పాను, మన మనసులో అత్యంత ఎత్తైన స్థానంలో ఉంటారు. మనం ఆ రేంజ్లో అభిమానిస్తూ ఉంటాము. సో అలాంటిది అభిమానుల అభిమానంతో చేసే ఈ అద్భుతమైన కార్యక్రమం 256. సో ఆ పూల వర్షాన్ని మనం చూడబోతున్నాం. సో లండన్ నుంచి వచ్చిన శ్రీనివాస్ గారు కూడా ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. సో ఆఫ్టర్ 5 minutes లైక్ అందరినీ మనం వేదిక మీదకి పిలుద్దాము. "256 feet cutout of the country." సో అత్యంత ఎత్తైన కటౌట్. సో ఇప్పటికీ భారతదేశంలో రికార్డ్ సాధించింది. ఇది వరల్డ్ వైడ్ రికార్డ్. ఇంకా సేపట్లో అందుకోబోతుందని చెప్పుకోవచ్చు డెఫినెట్లీ. అండ్ అత్యద్భుతంగా శివాచారి గారు, డెఫినెట్లీ ఇది రామ్ చరణ్ గారి మీద ఉన్న అభిమానంతో అభిమానాన్ని చాటుతూ, ఆ ప్రేమని చాటుతూ అభిమానుల సమక్షంలో అత్యంత ఎత్తైన 256 feet కట్అవుట్. ఇందాక చెప్తున్నాను, కట్అవుట్ ఆఫ్ ద కంట్రీ అని చెప్పాలి. అండ్ నాట్ ఓన్లీ కంట్రీ, ఇంకాసేపట్లో వరల్డ్ అవ్వబోతుంది. ఆల్ ఇండియా చిరంజీవి గారి యువత మహేష్ గారు, ప్రెసిడెంట్ మహేష్ గారు, రిక్వెస్ట్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. ఎత్తైన, డెఫినెట్గా ఇందాకే చెప్పాను, మన మనసులో అత్యంత ఎత్తైన స్థానంలో ఉంటారు. మనం ఆ రేంజ్లో అభిమానిస్తూ ఉంటాము. సో అలాంటిది అభిమానుల అభిమానంతో చేసే ఈ అద్భుతమైన కార్యక్రమం 256. సో ఆ పూల వర్షాన్ని మనం చూడబోతున్నాం. సో లండన్ నుంచి వచ్చిన శ్రీనివాస్ గారు కూడా ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. సో ఆఫ్టర్ 5 minutes లైక్ అందరినీ మనం వేదిక మీదకి పిలుద్దాము. సో మనం ఎంతగానో అభిమానించే ట్రైలరా టైగరా? ట్రైలర్ నా ఫోన్లో ఉంది. కానీ
మీ దగ్గరకు వచ్చే వరకు మేము ఇంకా చాలా వర్క్ చేయాల్సింది ఉంది. ఎందుకంటే ఈరోజు ట్రైలరే సినిమా రేంజ్ని డిసైడ్ చేస్తుంది, అవునా కాదా? సో ఆ రేంజ్లో మీకు ట్రైలర్ ఇవ్వడానికి రెడీ అయ్యాం. కొత్త సంవత్సరం జనవరి 1 రోజు మీరు ట్రైలర్ చూస్తారు. ముందుగా హలో విజయవాడ. సినిమా అంటేనే విజయవాడ. తెలుగు సినిమా పుట్టినిల్లు విజయవాడ. అలాంటి విజయవాడలో ఈరోజు రామ్ చరణ్ది 256 ఫీట్ కటౌట్ పెట్టి మరొక చరిత్ర సృష్టించినందుకు విజయవాడ అలాగే మెగా అభిమానులు, పవర్ స్టార్ అభిమానులు, మెగా పవర్ స్టార్ అభిమానులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం అభిమానులే బాబు, మీరు మామూలు అభిమానులు కాదు. ఒక 40-50 సంవత్సరాల నుంచి సుప్రీం హీరో చిరంజీవి గారి ద్వారా మొదలై మెగాస్టార్ వరకు ఉండి ఈరోజు బాస్, మెగా బాస్, ఒకరే బాస్, ఆయనే మెగాస్టార్. మెగాస్టార్ గారి గురించి ఎప్పుడు మాట్లాడినా, ఎంత మాట్లాడినా చాలా తక్కువే. తన కష్టంతో తను మెగాస్టార్ అవ్వడమే కాదు, మనకు మన పవర్ స్టార్ గారిని అందించారు. పవర్ స్టార్ తర్వాత మెగా పవర్ స్టార్ గారిని అందించారు. వీళ్ళే కాకుండా బన్నీ, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, ఇలా ఒక తెలుగు సినిమాలో మెగాస్టార్ గారి మహావృక్షాన్ని మనకు అందించారు. సో దానికి మీరు వెనకాల ఉండి అభిమానులు కానీ 40-50 సంవత్సరాల నుంచి మెగాస్టార్ గారికి తోడుగా ఉంటూ ఈరోజు రామ్ చరణ్ గారి కటౌట్ 256 ఫీట్ వరల్డ్ రికార్డ్ కటౌట్ పెట్టి మరొకసారి మీ అభిమానాన్ని చాటుకున్నందుకు ధన్యవాదాలు. ఇక గేమ్ చేంజర్కి వద్దామా? సో నేను విజయవాడ రావడానికి వీళ్ళు అడిగినప్పుడు 29కి సరే ఫ్రీ పెట్టుకుంటాను అనుకున్నాను. బట్ రావడానికి ఇదొక కారణం అయితే మన డిప్యూటీ సీఎం గారిని కూడా కలవడానికి వచ్చాను. అమెరికాలో ఈవెంట్ చేశాం, గ్రాండ్ సక్సెస్. సో ఈరోజు నిన్న మీరు టీవీలలో చూసుంటారు, అక్కడ చూసిన వాళ్ళు అప్పుడు ఎంజాయ్ చేశారు. మరి అమెరికాలో అంత గ్రాండ్ సక్సెస్ అయ్యాక మన డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో ఈవెంట్ చేస్తే ఎలా ఉంటుంది, దాని గురించి మాట్లాడదామని వచ్చాను. సో కళ్యాణ్ గారు ఇచ్చే డేట్ని బట్టి ఎక్కడ చేసుకుందామో ఆ ఈవెంట్ డిసైడ్ చేసుకుందాం. బట్ ఆ ఈవెంట్ మట్టుకు మామూలుగా ఉండకూడదు. మామూలుగా అంటే ఒక చరిత్ర క్రియేట్ చేయాలి ఆ ఈవెంట్తో. సో